నా పేరు శ్రీనివాస్, మెదక్ డిస్టిక్ తూప్రా నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి 5th లెవెల్ పూర్తి చేసుకుని వెళ్ళినటువంటి మా మిత్రుడు, ఆయనలో నేను ఒక గుణాత్మకమైన మార్పును చూశాను. ఈ మార్పు ఎలా సాధ్యమనే విషయం నాకు అర్థం కాలేదు. ఆయన చెప్పారు, ఇట్లా ఎస్కేఎస్కి వచ్చాను, 5th లెవెల్ అయిపోయిందని చెప్పేసి. ఏంటి అంటే ఇట్లా మెడిటేషన్ చేపిస్తాను, మెడిటేషన్ మంచిదే కదని చెప్పేసి నేను వద్దాం అనుకున్నా. పూర్తి నాస్తికుని. ఎట్లా అంటే కార్ల్ మార్క్స్, ఫిడెల్ క్యాస్ట్రో ఇట్లాంటి భావజాలను పెట్టిన వ్యక్తిని. అయినా సరే నాకు ఆయనలో ఉన్న గుణాత్మక మార్పును చూసి చూద్దాం, ఈ మెడిటేషనే కదా, అది ఒక సైన్సే కదా అన్నట్టు వచ్చాను. 2-3 లెవెల్లో గురుదేవులు చెప్పినటువంటి ఈ కల్పతరు కానీ ప్రతిరోజు నా జీవితం అద్భుతం జరగాలని కోరుకోమంటారు కదా, అలా కోరుకునేటప్పుడు నేను కోరుకోలే, నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు కోరుకోలే. ఊరికే కదా, ఇదేమైనా ఖర్చుతో కూడింది కాదు కదా అని చెప్పేసి ఒకరోజు నేను ఈ రోజు నా జీవితంలో అద్భుతం జరగాలి అని కోరుకున్నాను. కోరుకోనుకుంటే మా విషయం మర్చిపోయాను. ఒక 2 మిత్రులు మాట్లాడుకునేటప్పుడు అది వాళ్ళ స్టడీ డిస్కషన్ అవుతుంది, ఆ పక్కన నేను ఉన్నా. నా మార్కులు మీకు ఎన్నో తెలుసా ఇంటర్లో అన్నట్టు డిస్కషన్ నడుస్తుంది. మార్కుల అనగానే ఒకటి నా కళ్ళ ముందు ఇట్లా ఫ్లాష్ అయింది, 936 అన్న అనగానే ఒక్కసారి అయినా ఆశ్చర్యం ఫీల్ అయ్యాడు. నీకేం పవర్స్ ఉన్నాయా అన్నాడు. ఒకసారి అర్థమైపోయింది, ఉదయం నేను అద్భుతం జరగాలనుకోను కదా, చూపించారేమో గురువు గారు. అప్పుడు కూడా నా బ్రెయిన్ ఒప్పుకోలే. నేను డిగ్రీ పేపర్ వాల్యుయేషన్కి ఎప్పుడు వెళ్ళలేదు, రావాలని కోరుకోవాలని కల్పతరు చేసుకున్నాను. నాకు ఈ రోజు అంటే 16వ తారీఖు, ఆ రోజు 11:30 వల్ల మెసేజ్ రావాలని కోరుకున్నాను. 11-13 నిమిషాలకు నా మెసేజ్ వచ్చింది. ఇప్పుడు కూడా కోయిన్సిడెన్స్ అనుకున్నా, నమ్మలే. పేపర్ వాల్యుయేషన్ అప్పుడు కూడా ఫస్ట్లో నేను చాలా స్లోగా చేసేవాడిని. అంటే రోజుకి ఒక 30 పేపర్లు ఇస్తే 15 పేపర్లు చేసేవాడిని. అప్పుడు నేను మేనిఫెస్టేషన్ చేసుకున్నాను, ఈరోజు ఎలాగైనా సరే 30 పేపర్లు పైనే చేయాలని. 32 అయిపోయింది పేపర్లు ఆ రోజు మొత్తం కంప్లీట్ అవగానే నాకు మిరాకిల్ అనిపించింది. డైలమాలు ఉన్నా, మనసు ఏమో నువ్వు గురువులు నమ్మో, దేవుళ్ళు నమ్మో, ఏం నమ్మవు కదా, మళ్ళీ ఎట్లేంది నీ ఎంత చదువుకున్నావు నువ్వు అన్నా సరే ఒకసారి మెడిటేషన్ కదా పోదామని చెప్పి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ వచ్చినంత వరకు కూడా ఏదైనా 100% నమ్మాలని చెప్పేసి 100% ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా 5 రోజులు అట్లనే ఉన్నా. ఆ మెడిటేషన్ కొన్నిసార్లు ఒకసారి నాకు అన్నీ కూడా చాలా దృశ్యాలు ఫ్లాష్ అవుతా ఉంటే ఒకసారి నా మనసులోకి శ్రీ రూపం వచ్చింది. ఇది ఎందుకు ఈ రూపం వచ్చింది, ఇన్ని ఫొటోస్ వచ్చి ఈ రూపం ఎందుకు వచ్చింది అని అనుకున్నా. శివుడు పంపిస్తే వస్తాయి కదా, శివుడు ఆగి నేను చేయమనే కుట్టదుగా అనుకున్నా. తర్వాత ఏమో గురువు గారు నా శక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అన్నారు. అవును, నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అనుకున్నా మనసులో. అనుకున్న 15 నిమిషాలు గురువు గారి 6వ ఫోటో చూపిస్తున్నారు. అన్నీ చూశాను. లాస్ట్ ఫోటో కుండలిని అమ్మవారి ఫోటో చూపించారు. ఆ కుండలిని అమ్మవారి ఫోటో చూడగానే ఒక్కసారి నాకు అద్భుతం కాదు కదా, కంట్లోంచి నీరు కారిపోయింది. ఎందుకంటే నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ 10 నిమిషాల ముందు నాకు ఒకటి శ్రీరూపం కనిపించిందని కదా, సేమ్ అదే రూపం కుండలిని అమ్మవారు. ఆ ఫోటోని ఇదివరకు ఎప్పుడు చూడలేదు. ఆ ఫోటోలో చూసినట్టు కుండలిని అమ్మవారు నాకు హెచ్డి ప్రింట్ లో కనిపించారు. ఒక్కసారి చూడగానే పూర్తి సరెండర్ అయిపోయాను నేను గురువు గారికి. ఈ ఆత్మజ్ఞానం గురించి చాలా మంది చెప్తారు, ఎంత చెప్పినా అర్థం కాదు. కొన్ని పుస్తకాలు చదివిన అర్థం, కొన్ని సంవత్సరాలు చదివినా సరే అర్థం కాదు. కానీ గురువు గారు చెప్పిన ఆ యొక్క శివజ్ఞానమా, బ్రహ్మజ్ఞానమా, అది ఎట్లాంటిదంటే ఒక ద్రాక్ష పండు తీసి నోట్లో వేస్తే మనకి ఎలా వితిన్ మినిట్ లో ఆ యొక్క రుచిని, ఆ స్వీట్ ని పొందుతామో, ఈ ఆత్మజ్ఞానం, యోగ జ్ఞానాన్ని చాలా సున్నితంగా చిన్నపిల్లలు చెప్పినట్టు అందించారు. అది ఆయన అనుభవము, ఆచరణలో చెప్పింది కాబట్టి ఆయన మాటలకు అంత బలం వచ్చింది. ఒక్కసారి విన్నాక పూర్తిగా నేను చేసినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి కానీ ఈ యొక్క విజ్ఞానం ముందు చాలా తక్కువ అనిపించింది. అది ఈ మాట నేను చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కూడా నాకు లేదనమాట. శివోహం.